Psalms chapter 86, verse 10. For you are great and do wondrous things. You alone are God. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి, దేవుని బిడ్డలు అనబడిన వారు కాదు, అన్యజనులు అంటే దేవుని ఎరుగునటువంటి జనులు, ఒకప్పుడు దేవుని ఆరాధించినటువంటి జనులు కూడా వచ్చంట దేవుని సన్నిధిని నమస్కారం చేస్తారంట. ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట కాబట్టి ఇది ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉన్నది. అంతే తప్ప మనుషులు కష్టార్జితం వల్ల, మనుషులు కష్టపడి సేవ చేయటం వల్ల ఇది జరగట్లేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఇది నెరవేర్చు ఉన్నది. అయితే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ పోకుండా నెరవేర్చబడుతుంది అని మాథ్యూలో రాయబడి ఉన్నది. అయితే నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి, ఒకళ్ళు అనలేదు, ఇద్దరు అనలేదు, కొంతమంది అనలేదు, అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. రోజులు గడిచిపోతూ, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్న కొద్దిగా మనుషులు ఆలోచిస్తున్నారు, దైవచింతన పెరుగుతూ ఉన్నది. హూ ఈజ్ గాడ్, హూ ఈజ్ రియల్ గాడ్. మన ప్రాణం పోయే లోపలే మనం దేవుని తెలుసుకోకపోతే నరకం పాలవుతాం. కాబట్టి తెలుసుకోవటం చాలా అవసరమని ఆలోచించే ప్రజలు మరి దేవుడు ఆలోచింపచేస్తున్నారు కొంత మనుషులతో. కాబట్టి ఓబే అయిన వాళ్ళందరూ కూడా మరి డే బై డే అలా దేవుని తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తున్నారు. నీ నామమును ఘనపరచుదురు, నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. అంటే ఆయన తెలుసుకొని, ఆయన ఒప్పుకొని ఆయనకు నమస్కరిస్తారు అనే కదా ఇక్కడ మీనింగు. ఇది వాక్య నెరవేర్పు కాలము కాబట్టి వాక్యము నెరవేర్చి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని బిడ్డల యొక్క గొప్పతనము, లేకపోతే వాళ్ళు కష్టపడి అరవటం వల్ల, కేకలు వేయటం వల్ల, వాక్యం చెప్పటం వల్ల ఇది జరుగుతుంది అని చెప్పి మనం అనుకోకూడదు. ఆయన వాడుకుంటారు, ఎవరినైనా వాడుకొని ఆయన గురించినటువంటి విషయాలు ప్రజలకు తెలియచేస్తారు. ఎందుకు అంటే ఆయనతో ఉండాలి ఆయన బిడ్డలందరూ అని ఆయన ఆశ. ఆయన బిడ్డలు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళటానికి, పాపి అనేవాడు పాపంలో ఉండి మరణించడం నాకు అసలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొంది స్వర్గాన్ని చేరుకోవటమే నాకు ఇష్టమని దేవుడు చెప్పుచున్నారు.